గబ్బర్ సింగ్ సినిమాతో ఎంతో ఫేమస్ అయ్యి తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత ఎన్నో సినిమాల్లో యాక్టర్గా విలన్గా చేసినటువంటి గబ్బర్ సింగ్ రమేష్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ఉన్నారు. సో ప్రస్తుతం కండిషన్ కొంచెం సీరియస్గా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నిజంగా చాలా బాధాకరం. ఆ ఫోటో చూసిన వెంటనే మాకు చాలా బాధ అనిపించింది. మీరంతా కూడా కలిసి ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది? బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు, సీరియస్ అంటున్నారు. ఏం జరిగింది? అంటే నిన్న సాయంత్రం కొంచెము ఉన్నట్టుండి మాట కొంచెము సరిగా రావట్లేదు. రాకుండా వచ్చి కొంచెం తినేసి ఇంట్లో పడుకోనికి వెళ్ళి అట్నే కూర్చుండిపోయాడంట. పర్సన్ది చెయ్యి, కాలు కొంచెము ఇక్కడ మూతి వంకర రాయడం అయింది. దాని నుంచి మేము ఉస్మానియాకు తీసుకెళ్దామని అక్కడ వెళ్ళినాము. మళ్ళా ఎందుకో మాకు అక్కడ అర్థం కాలేదు. ఆడికెళ్ళి సాయికృష్ణకి వెళ్తే సాయికృష్ణలో సిటీ స్కాను, ఎంఆర్ఐ తీసి ఇది కొంచెం క్రిటికల్ ఉంది, ఇక్కడ ఎక్కడ అనేది లేవు, అపోలో యశోద అట్లా పెద్ద వీటిలోనే ఉంటుంది, మీరు ఎంబటి అపోలోకి వెళ్ళిపోరని చెప్పారు. అపోలో తెచ్చి ఇక్కడ జాయిన్ చేసినాము. తెలంగాణ ఆంధ్ర మొత్తానికి గబ్బర్ సింగ్ టీం అంటే ఏందో అందరికీ తెలుసు. అందులో గబ్బర్ సింగ్ రమేష్ అంటే మా టీంలో ఆయన స్పెషల్. నీ పాదం మీద పుట్టుమచ్చ చెల్లెమ్మ అని వాడిలో పవన్ సార్ గిట ఎంతో ఆప్తులం మేము. ఆయన ఎట్లయినా మా రమేష్ని కాపాడాలని కోరుకుంటున్నాం అన్న. పవన్ సార్ మీరే మాకు కాపాడలే, మిమ్మల్ని మేము గబ్బర్ సింగ్ వచ్చినప్పటి సంధి మేము ఒక దేవుని లేక భావిస్తాము. ఈరోజు ఆయన చూస్తుంటే మాకు మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. ఎందుకంటే గబ్బర్ సింగ్కు ముందటి సంధి గిట్ట మేము ఫ్రెండ్సే, కానీ గబ్బర్ సింగ్ సంధి ఒక అన్నదమ్ములు లేక ఉన్నాం మేము. రాతరి సంధి మాకు పానంలో పానం లేదు. డాక్టర్ ఎప్పుడు చెప్పినా క్రిటికల్ పొజిషన్ ఉంది అన్నారు. సార్కి ఫోన్ చేసినాము, సార్ ఫోన్ చేసిందంట పవన్ సార్కి. ఎవరికి చేశారు? పవన్ సార్కి మెసేజ్ పెట్టినాము. అయితే సార్ పిఏతో ఎవరితోనో ఫోన్ చేయించిందంట. నాగబాబు సార్కు ఫోన్ చేసినాము. నాగబాబు సార్ ఒక 2 lakhs రూపీస్ పంపించిండు. ఆయన అవుట్డోర్లు ఉండట. ఎంబడే జైనింగ్కి ఏమైనా కానీ మనం చేసుకుంటాం అని చెప్పేసి అది చేసారు. మాకేం అర్థమవుతలేదు అన్న. ఎప్పుడు తీసుకొచ్చారు అపోలో హాస్పిటల్? నిన్న నైట్ 1 o'clock తెచ్చినాము. 1 o'clock ఇంటి దగ్గర ఎప్పుడు వచ్చింది స్ట్రోక్? ఇది 11:30 12 మధ్యలో అట్లా వచ్చింది. ముందు ఉస్మానియాకి వెళ్ళి సాయికృష్ణ కాచిగూడ చౌరస్తాలో అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చినాము. ఎట్లా ఉన్నాడు అట్లనే ఉన్నాడు. మార్నింగు నిన్న ఈవినింగ్ అనేది క్లాట్ తీసిన తర్వాత ఓకే అని హ్యాపీగా ఉన్నాము. బ్లడ్ మొత్తం రన్ అవుతుంది బ్రెయిన్లో. మళ్ళీ ఏమైందంటే ఇవాళ మార్నింగ్ మళ్ళీ క్లాట్ అయిందని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందే బ్లడ్ క్లాట్ తీసేసారు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ అనేది బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇంకా ఏం అర్థమవుతలేదు మాకు. సమస్య ఏంటో చెప్పారా డాక్టర్? చెప్పారు, బ్రెయిన్ స్ట్రోకు చెప్పారు. దేనివల్ల వచ్చింది అది కొంచెం మాకు తెలియాలా అని చెప్పేసి చెప్తారు. టైం పడుతుంది అని చెప్పారు. ఒక 3-4 days కోమాలో ఉంటే 7 days 8 days అబ్జర్వేషన్ పెట్టాలి అని చెప్పారు. యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ మీ అందరికీ తెలుసు, మేము గబ్బర్ సింగ్ సినిమా నుండి మీరు మా కామెడీ ఎంత ఎంజాయ్ చేసిరో. కాబట్టి మీ అందరూ దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటున్నాము. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించి మా రమేష్కి ఏం కాకుండా మంచిగా ఆయన హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలని మీరందరూ ప్రేయర్ చేయండి. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ మీరందరూ ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఎప్పుడు తెలిసింది? మీకు వెంటనే ఫోన్ చేశారా? నైట్ నాకు ఫోన్ చేసి ఇట్లా అయింది అనగానే 3 o'clock నేను వద్దాం అనుకుంటే మనల్ని ఏమన్నారు, లోపలికి తీసుకెళ్ళారు, ఐసీయూలో సీరియస్గా ఉన్నాడు, రేపు మార్నింగ్ వచ్చేసి మేము వెళ్తాము అన్నారు. సరే అని చెప్పి మార్నింగ్ వచ్చిన. గత 10 days నుంచి మేము కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాము. లైట్గా నెత్తిన వస్తుంది అంటే నడవనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము అంటే తగ్గింది, పండుకుంటే తక్కువ అవుతుంది అన్నాడు. మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటే తక్కువ అవుతుంది అని ఒకరోజు అన్నాడు. అట్లనే అన్నాడు. ఒకరోజు ఏమో ఏలు తిమ్మిరెక్కింది అన్నాడు. మళ్ళీ తక్కువైంది అంటుండు. అన్నీ అన్నాడు. పోదాం నడవనా హాస్పిటల్ పోదామన్నా కూడా ఆయన తక్కువైంది, టాబ్లెట్ వేసుకుంటే తక్కువ అవుతుందని చెప్పి అన్నాడు. లాస్ట్కి ఈ స్టేజ్ కూర్చొని తెలుగు ప్రజలందరికీ మా గబ్బర్ సింగ్ టీం అంటే మీకు అందరికీ ఇష్టమే. మా రమేష్ అన్నకు అందరు దేవుళ్ళు మొక్క కాపాడాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మా ఎంబడి మళ్ళీ కంటిన్యూ షూటింగ్ చేయాలని కోరుకుంటున్నాము.
అలాగే పవన్ సార్, రామ్ చరణ్ సార్, మీరందరూ మాకు అండగా ఉంటారు, అండగా ఉండాలని కోరుకుంటున్నాము. సో రమేష్ గారి భార్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మ, అసలు ఈ ఇంటికి ఎప్పుడు వచ్చారు, అసలు ఏం జరిగింది? 10 డేస్ నుండి షూటింగ్లోనే ఉంది సార్. టూ సంక్రాంతిది రవి అనిల్ రావిపూడి సార్ది. 2 డేస్ ఇంట్లో ఉన్నాడు. 1 డే రెస్ట్ తీసుకుంటా అనేసి ఇంట్లోనే అసలు బయటికి కూడా వెళ్ళలేడు. ఈవినింగ్ బాగానే ఉన్నాడు. నైట్ 11 సడన్గా కింద పడిపోయాడు. అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఆయన ఒక్కడి వల్ల మేమందరం బతుకుతాం. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఏదైనా ఒక సహాయం చేయాలి. నార్మల్గా మా ఆయన ఇంట్లో తిరగాలంతే. మమ్మల్ని ఆయనను ఎట్లనన్నా చేసి మాకు ఇప్పుడు ట్రీట్మెంట్ అన్ని విధాలుగా ఆయన మమ్మల్ని సహకరించాలి మాకు. సో ముందు ఎవరికి ఫోన్ చేశారమ్మో? ముందు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళారు. లేదండి, మా ఇంటి వాళ్ళు ఉస్మానియాకి తీసుకెళ్ళారు, ఎమర్జెన్సీ ఉందనేసి. అసలు మాట ఏం లేదు ఆయనకి, నైట్లో పడిపోయిండు. డైరెక్ట్ ఉస్మానియాకి తీసుకొస్తే అక్కడ ఎమర్జెన్సీ ఎవరు అంత కేర్ చేయలేరు. మళ్ళీ ఆన్ ది స్పాట్ అన్న వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయి మళ్ళీ సాయి కృష్ణ దాంట్లోకి తీసుకెళ్తే అక్కడ స్ట్రోక్ లాగా ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, అపోలోలోనే ఉంది అని అంటే ఇక్కడికి షిఫ్ట్ చేసిండు సార్. ఏం చెప్పారు డాక్టర్స్, ఏం చెప్పారు? ఇప్పుడైతే అసలు క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది అని అంటారు సార్. మాకు అసలు హోప్స్ ఏమి ఇవ్వట్లేదు. 2 డేస్ అబ్జర్వేషన్లు ఉంటాడు. 2 డేస్ అబ్జర్వేషన్ తర్వాత నేనేమైనా చెప్పగలుగుతా అని అంటుంది సార్. ఇంకా వేరే ఏం డిస్కషన్ చేయట్లేదు మాతో. ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు ఇక్కడ ఫీజు ఏమన్నా కట్టారు ఇక్కడ? ఇప్పుడు అన్న వాళ్ళు ఏం కట్టిరో నాకు ఇంకా నేను ఎక్కడి దాకా వెళ్ళలేను సార్. ఫైనాన్షియల్గా అయితే ఏమీ లేదు సార్ ఇప్పుడు మా దగ్గర. డాక్టర్స్ ఎంత అవుతుంది ఏంటి అది? డైలీ ఒక 3-4 ల్యాక్స్ అవుతుంది అని చెప్తుంది సార్. డైలీ 3-4 lakhs అవుతుందని చెప్పారా? ఎన్ని రోజులు ఉండాలని చెప్పారు? 15 డేస్ అయితే కంపల్సరీ అన్నారు. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత 3 months న్యూరోల ఎక్సర్సైజ్ కోసం అక్కడ 3 months ఉంచాలి, ఫిజియోథెరపీ చేపించాలి. అట్లయితే కొంచెం ఏదైనా మూవ్ కాగలుగుతాడు అని చెప్తారు సార్. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఇంకా కాలేదు సార్. ఫైనాన్షియల్గా ఏం లేదు సార్. షూటింగ్ ఉంటేనే మేము ఉంటాము, లేకుంటే మాకు ఎలాంటి ఫైనాన్షియల్గా లేదు సార్. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో మేము అత్తయ్య వాళ్ళు 2 ఓన్ హౌస్లు ఉంటారు. ఓన్ హౌస్ అంటే ఓ చిన్న ఉన్నది సార్. మేము ప్రజెంట్ రెంట్ కొంటున్నాం సార్. రెంట్ గడవడం కూడా మాకు ఒక్కొక్క టైంలో కుదరదు. షూటింగ్ ఉంటేనే రెంట్ కూడా కట్టుకోగలుగుతాం. ఫైనాన్షియల్గానైతే ఎట్లాంటి మాకు బెనిఫిట్స్ లేవు సార్. మా మామయ్య అయితే లేబర్ పని చేస్తాడు. ఈయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఏదో కొంచెం పేరు వచ్చినాక బయట తిరగదు. మంచి గబ్బర్ సింగ్ వల్లనే ప్రపంచ తెలుగు ప్రజలందరికీ మా ఆయనను గుర్తుపట్టి ఎక్కడ పోయినా గబ్బర్ సింగ్ అన్న పేరుతోనే ఆయన ఇప్పటి వరకు ఇక్కడ ఈ స్టేజ్ వరకు కూడా ఇప్పుడు అడ్మిట్ చేసినాక కూడా గబ్బర్ సింగ్ సినిమాలో చేసిన అయినా కదా అని అడుగుతారు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా హాస్పిటల్లోనే? మాట్లాడుతున్నారా ఏమైనా? మాట్లాడారు సార్. రాత్రి నుంచి అసలు ఏం అసలు కాన్సెషన్లోనే లేడు ఆయన. డాక్టర్స్ ఏం చెప్పారు మరి? 44 hours 48 hours దాకా మేము ఏం చెప్పలేమమ్మా అంటారు. ఇప్పటికి కూడా సిచ్యువేషన్ అయితే క్రిటికల్గా ఉన్నదని చెప్తారు సార్. చెప్పండి. అంటే ఇప్పుడు ఎటువంటి హెల్ప్ కోరుకుంటున్నారు? ఫినాన్షియల్గా కూడా ఏమీ లేదని చెప్తున్నారు కదా. సో ఫినాన్షియల్గా కూడా డైలీ ఎక్కువ ఖర్చు కూడా అవుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారని కూడా చెప్తా ఉన్నారు. సో మరి మీరు ఎట్లా ముందుకు వెళ్తాం? ఇప్పుడు వరకైతే సార్ వాళ్ళ నుంచి కాల్ వచ్చిందని చెప్పి తెలిసింది. వాళ్ళకు కాల్ చేశారు. వాళ్ళైతే ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయితే నడుస్తుందన్న. ఇప్పుడైతే డాక్టర్తో మాట్లాడినాము. డాక్టర్ ఏమనంటే అది బ్లడ్ క్లాట్ అయింది కదా, అది వాపు రాకుండా చూసుకోవాలి, మెడిసిన్తో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పి చాలా బాగానే ట్రీట్మెంట్ మంచిగా చేస్తున్నారన్న. రమేష్ అన్నకి మీకు మంచి బాండింగ్ ఉంది. సో గబ్బర్ సింగ్ నుంచి కూడా ఏ సినిమాలో కనిపించినా మీ ఇద్దరు కనిపిస్తూనే ఉంటారు. బ్యాచ్ అంతా కనిపిస్తారు. ఎస్పెషల్లీ మీ ఇద్దరిని బాగా ఐడెంటిఫై చేస్తారు. సో అటువంటి రమేష్ అన్నకి ఈరోజు ఇట్లా జరగడం అసలు ఏం జరిగింది? అసలు దేవుడు మాకెందుకు మా మీద ఇంత కోపం ఉండడం మాకు అర్థమవుతలేదు.
రీసెంట్లో వేణుమాధవ్ అన్న, దాని తర్వాత మా ఫిష్ వెంకట్ అన్న వేణుమాధవ్ ఎంత నంబర్ 1 ప్లస్లో ఉన్నారో మా టీంలో మా రమేష్ భాయ్ని కోరుకుంటుండే. ఏ డైలాగ్ వచ్చినా, ఏ లెంత్ డైలాగ్ వచ్చినా మా రమేష్ భాయ్ బాగా చెప్తాడు సార్ అని చెప్పి నేను ఒక ఇన్ఛార్జ్ ఉంటే నలుగురు ఉన్న రమేష్ భాయ్కే మేము సపోర్ట్ చేస్తుండే. అలాంటిది మా గ్యాంగ్లో ఏదైనా మాకు ఈవెంట్ వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఆయన అందరిని నవ్వించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. అంత పర్సనాలిటీ పెట్టుకొని కూడా డ్యాన్స్ ఆడతాడు, అది చేస్తాడు, అన్నీ చేస్తాడు. మొన్న రీసెంట్గా 2-3 ప్రోగ్రాంలో కూడా చేసినాము. ఆ దేవుడు మాకు ఎందుకు ఇది చేస్తున్నా అర్థమైతే లేదు. బాధలో మొన్న ఫిషింగ్ గడన కూడా కొట్టుకున్నాము. ఇప్పుడు కూడా డాక్టర్ మాకు 90% గ్యారంటీ ఇస్తలేడు. ఆ బ్రెయిన్ స్ట్రోకు, లెఫ్ట్ ఆర్ లెగ్ అది పనిచేస్తలేదు. లెఫ్ట్ మొత్తం బ్లడ్ బ్లాక్ అయిందని చెప్తున్నారు. నిన్న నైట్ నుంచి 3 హాస్పిటల్ మాకు సురేష్ గారు అని ఇక్కడ సాయికృష్ణ హాస్పిటల్ పోతే అపోలో బెటరు. మీరు గబ్బర్ సింగ్ టీం అంటే మాకు బాగా ఇష్టము. ఆ డాక్టర్ కూడా మాకు మా ముఖాలు చూసి మీరు ఆడ ఈడెక్కడ తిరగకుండి మీరు బంజారాల అపోలోకి వెళ్ళి ఆడ సురేష్ డాక్టర్ ఉంటారని మాతోని ఆయన ఫోన్ చేసి సురేష్ డాక్టర్ ఇట్లా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి ఆయన వాట్సాప్లో ఫోటో పంపించి స్కానింగ్ ఆయన చేస్తే సరే అప్పుడే నైట్ 1 o'clock తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాము. మాకు ఇక్కడ వచ్చినాక కొంచెం నమ్మకం ఇచ్చారు 40% డాక్టరు. మళ్ళా మార్నింగ్ చూస్తే మళ్ళా 80% గ్యారంటీ లేదు సార్, సిచ్యువేషన్ ఇంకా డేంజర్ ఉన్నది అని చెప్తే వెంటనే నాకు ఇది అపోలో అంటేనే చిరంజీవి ఫ్యామిలీ లేదని చెప్పేసి నేను పొద్దున్న నుంచి రాత్రి ఉండే కేకే సార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు. కేకే సార్కి నేను మొత్తం వాట్సాప్లో అన్ని మెసేజ్ మా గబ్బర్ సింగ్ రమేష్కి ఇట్లా అయింది సార్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకొని పవన్ కళ్యాణ్కి ఇప్పించాడు. అది చూపెట్టి సార్ నేను పవన్ కళ్యాణ్ సార్కి ఇంటిమేషన్ ఇచ్చాను, ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ అని చెప్పి నాగబాబు సార్ మేనేజర్ నంబర్ ఇచ్చారు. నాగబాబు సార్ మాట్లాడి ఈ డాక్టర్ది నంబర్ పెట్టమంటే నంబర్ పెట్టా. డాక్టర్ కూడా మాట్లాడి డాక్టర్ కుల్ల నాగబాబు సార్ చెప్పాడు 90% గ్యారంటీ ఇవ్వండి సార్, 10%. మన హాస్పిటల్ చాలా లేట్ తెచ్చారు, వాళ్ళు 3 హాస్పిటల్ తిరిగి లేట్ తెచ్చారు. ఇమ్మీడియట్ చేస్తే ఒక 15 days నుంచి షూటింగ్లో ఒక హ్యాండ్ వస్తుంది, ఇట్లా దౌడని వస్తుంది, అది అంటుండు. అదే కొట్టింది. అప్పుడే ఇమ్మీడియట్ చేస్తే మనము ఎట్లన్నా గోళీలతో మెడిసిన్తో తక్కువ అవుతుంది చేస్తుండే అని చెప్పి నాగబాబు సార్ కుల్ల చెప్పిండు. మీ ఇంట్లో ఏ దేవుని మొక్కుంటావో ఆ దేవుని మొక్కు, ఆ దేవుడే కాపాడాలి మీ రమేష్ బాబుని. అండ్ మా గబ్బర్ సింగ్ టీము మేము కోరికేది ఏంటంటే ఆయన మంచి కామెడియన్, మంచిగా ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాడు. మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పటికి ఒక 5-6 సినిమాలో మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. నాకు సురేందర్ రెడ్డి సార్ కూడా బాగా లైక్ చేస్తాడు. హరిశంకర్ అయితే ప్రతి మా గబ్బర్ సింగ్ టీంలో ఏ డైలాగులు వచ్చినా ఏ రమేష్ ఆ డైలాగ్ నువ్వు చెప్పు అని అంటాడు. అంత ఇష్టపడతారు. మీరందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు సార్, ఆ రమేష్ని ఎంతమంది గుర్తుపడతారో ఆ దేవుణ్ణి పారించి దేవుని మొక్కాలని. మా ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు ఉన్నది, నేను కూడా ఇప్పుడు తానం చేసి మా నల్లపోషమ్మ తల్లిని మొక్కొచ్చిన. మా రమేష్ బాబు మళ్ళా కోలుకొని మా ఎంబడి షూటింగ్ రావాలని. ఇప్పటికీ మన వెంకటేష్ బాబు షూటింగ్లో 40 రోజులు డేట్ ఇచ్చిండు. ఆల్రెడీ 10 రోజులు షూటింగ్ చేశారు వాళ్ళు, ఇంకా 30 రోజులు డేట్ ఉన్నది. ఇప్పుడిప్పుడే షూటింగ్లో వస్తున్నాయి. వాళ్ళకు హ్యాపీగా ఫీలింగ్ ఉన్నాడు. దేవుడు ఈ విధంగా చేసిండు. ఆ దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాం మంచి కావాలని కోరుకుంటున్నాను. నాగబాబు గారు అమౌంట్ ఏమన్నా పంపించారు? నాగబాబు సార్ ఇప్పుడైతే ఇమీడియట్గా అలా పిఏకి ఫోన్ చేసి 2 lakhs అయితే పంపించండి అని అన్నాడు. 2 lakhs పంపించాడు. ఇంకేం కావాలని నేను ఆల్రెడీ ఆ మంగళగిరి ఆఫీస్ నుంచి కేకే సార్ ఇదైతే పెట్టుకో, ఇంకా మేము ఉన్నాము, ఇంకేం కావాలని నేను హెల్ప్ చేస్తానని అక్కడ కూడా కేకే సార్ చెప్పాడు. మాకు ఏంటంటే ఒక నమ్మకం కావాలి. ఆ హాస్పిటల్లో మా కోలుకున్నాడు 50%. అలాగా ఆయన ఏం పని చేయకపోయినా మంచం మీద ఉన్న పర్వాలే, ఆయన చూసుకుంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ విధంగానే మాకు అపోలో హాస్పిటల్ ఒక నమ్మకం ఇవ్వాలని చెప్పి మాకు రామ్ చరణ్ సార్ని, మేడము రామ్ చరణ్ వాళ్ళ మిస్సెస్ని మన హాస్పిటల్కి ఫోన్ చేసి మన రామ్ చరణ్ సార్ది కూడా 3-4 సినిమాలు చేసిండు, మీరు చేసి ఫోను మంచి ట్రీట్మెంట్ చేయించాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. మీరు వెళ్తే ఏమన్నా గుర్తుపడుతున్నారా? నిన్న నైట్ నుంచి ఉన్నాము. మనిషికి నోరు పడిపోయింది, ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ పడిపోయింది. మనిషి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నారని డాక్టర్ చెప్పిండు, మాట రాదు అని కుల్ల చెప్పిండు. ప్లస్ ఇంకొకటి ఈ లెగ్ ఇది కూడా పనిచేయదు.
మీరు ఏమున్నా ఒక మంచం కూడా అది కూడా 40% గ్యారంటీ ఇస్తున్నా. ఈ బ్లడ్ క్లాట్ అయినాక మళ్ళీ నైట్ చేశారు, ఇప్పుడు మార్నింగ్ కూడా మళ్ళీ చేశారు. మళ్ళీ ఏదైనా వాపు వస్తే ఆపరేషన్ చేస్తా అంటున్నారు. 4 lakhs రూపీస్ దాకా కట్టమంటున్నారు. అదే పోయి రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతలోపల మీరు వచ్చి నేను అక్కడ మాట్లాడడానికి వెళ్ళాలి. అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా లెగ్ హ్యాండ్ పనిచేయమంటారు. అసలు ఈ లెగ్ హ్యాండ్ మాట ప్లస్ తినడానికి గొంతు కూడా పడిపోతుంది. ఈ అన్నది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది ఒక సైడు. ఈ లెఫ్ట్ హ్యాండ్నే మెయిన్ మన గొంతు అన్నది మాట్లాడతామంట. ఈ టీవీ ఇది క్లియర్ అయితే అది క్లియర్ కాదు. ప్లస్ మనిషిని మేము ఇవ్వగలుగుతాము అని చెప్పి నైట్ భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ నమ్మకం కూడా ఇస్తలేరు. 90%, ఎందుకంటే నా ఒకసారి చెప్పారు 90% గ్యారంటీ ఇవ్వలేం, 10% గ్యారంటీస్. ఇప్పుడు చూస్తే రాత్రి జర మెసేజ్ ఉన్నాయి, ఇప్పుడు అది కూడా మెసేజ్ తెలియడు. అది సిచ్యువేషన్ ఉంది.